అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవుతాను జీతాలు ఇవ్వలేకపోయాను. 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్ని కూడా రివ్యూ చేశాం. రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని 10 సంవత్సరాలు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్ గా 25 సంవత్సరాలు లేదంటే 27 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి. పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ గాని సహకరిస్తే ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. చదివించిన తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు. కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ లో పనిచేసి దానికంటే ముఖ్యంగా ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే ఆ దేశస్తులు కాదు ఇండియన్స్ లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే 30-35% తెలుగు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా 30-35% తెలుగు వాళ్ళు. 20 ఏళ్లలో ప్రపంచంలోని హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తే 10 ఏళ్లలో సాధించలేమంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి, మెగా డ్రీమ్స్ ఉండాలి. అప్పుడే ఏదైనా సాధ్యం. అందుకే నేను చెప్పింది మీకు ఎవ్రీ 15 days కి ఒకసారి కేబినెట్ మీటింగ్ పెట్టాం. అదే సమయంలో ఎవ్రీ 15 days కి SIPB మీటింగ్ పెట్టాం, SIPC మీటింగ్ పెట్టాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 15 నెలల్లో తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం.